నమస్కారం. నేను శ్రీనివాసరావు గుంజా. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనం తింటున్న ఆహారం మనల్ని బ్రతికిస్తుందా? లేక మెల్లమెల్లగా లోపల నుంచి చంపేస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. మన ప్లేట్‌లో ఉన్నది అమృతమా? లేక విషమా? మనం ఎంతో ఇష్టంగా తినే పండ్లు, ఆకుకూరలు, చివరికి మనం రోజు తాగే పాలు, తినే అన్నం వీటిలో ఎంతవరకు స్వచ్ఛత ఉంది? మన కిచెన్‌లోకి అమృతం రూపంలో వస్తున్న ఈ భయంకరమైన నిజాలను ఈరోజు తెలుసుకుందాం. ఒకప్పుడు వ్యవసాయం అంటే ప్రకృతితో ముడిపడి ఉన్న ఒక పవిత్రమైన జీవన విధానం. కానీ ఈరోజు కేవలం లాభాల కోసం, ఎక్కువ దిగుబడి కోసం భూతల్లిని రసాయనాలతో నింపేస్తున్నారు. యూరియా, డీఏపీ ఇంకా ఎన్నో రకాల ప్రాణాంతకమైన పెస్టిసైడ్స్ మనం పంటలపై కొడుతున్నది కేవలం మందు కాదు. ఇది రాబోయే తరాల ఆరోగ్యాలపై కొడుతున్న దెబ్బ. ఈ కెమికల్స్ అన్నీ మొక్కల వేళ్ళ ద్వారా నేరుగా గింజల్లోకి, పండ్లల్లోకి చేరుతున్నాయి. వాటిని మనం ఎంత కడిగినా, ఉడికించినా ఆ పాయిజన్ పోదు. ఈరోజు ప్రతి ఇంట్లోనూ క్యాన్సర్, డయాబెటిక్స్, కిడ్నీ సమస్యలు, 30 ఏళ్లకే హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ విలన్ మన ప్లేట్ లోపలనే ఉన్నాడు. కేవలం పండించడంలోనే కాదు, మార్కెటింగ్లోనూ కూడా పెద్ద మోసం జరుగుతోంది. పండ్లు త్వరగా పండడానికి కార్బైడ్ వాడుతున్నాం, కూరగాయలు స్వచ్ఛంగా కనిపించడానికి ప్రమాదకరమైన రంగులు వేస్తున్నాం. అసలు మనం ఎందుకు ఈ స్థితికి వచ్చాం? ఎప్పుడైతే రైతు తన జీవన విధానమైన ఆవును దూరం చేసుకున్నాడో, గోమయం, గోమూత్రం ఆధారిత వ్యవసాయాన్ని వదిలేశాడో, అప్పుడే మన ప్లేట్లో విషం రావడం మొదలైంది. ఆవు లేనినాడు ప్రకృతి వ్యవసాయం లేదు, సమాజానికి ఆరోగ్యం లేదు. అయితే దీనికి పరిష్కారం ఖచ్చితంగా ఉంది. మన ప్రభుత్వం కూడా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ఎంతో ప్రోత్సహిస్తోంది. రైతులు దేశీయ ఆవు ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేయాలి. జీవామృతం లాంటి సహజ ఎరువులతో మళ్ళీ మన భూమిని జీవకళలోకి నింపాలి. వినియోగదారులుగా మనం కూడా ఆర్గానిక్, సహజసిద్ధమైన ఆహారాన్ని కొనడం అలవాటు చేసుకోవాలి. మిత్రులారా, రేపటి తరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు మన ప్లేట్ మారాలి, మన ఆలోచన మారాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మరిన్ని నిజాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శ్రీనివాసరావు గుంజా. జై హింద్, జై కిసాన్.